ఢిల్లీ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ ఉపసంఘం న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వితో రేవంత్, భట్టి, ఉత్తమ్, పొన్నం భేటీ అయ్యారు. వెనుకబడ్డ వర్గాలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సర్కార్ ముమ్మర ప్రయత్నం చేస్తోంది. న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన కోసం ఢిల్లీ వచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా న్యాయ నిపుణులతో భేటీ అవుతున్నామన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్విని కలిసి సలహాలు తీసుకుంటున్నామన్నారు. సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే శాసనసభలో అంటే చట్టసభల్లో బిల్ పాస్ చేసి పంపించిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి సరే మేము పంపించినటువంటి బిల్లులు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ భారత రాష్ట్రపతి గారి దగ్గర ఆగి ఉంది. ఈ లోపల హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సెప్టెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని 31 లోపల కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచన వారు ఇచ్చినటువంటి ఆదేశం. ఈ ఎన్నికలు నిర్వహించే క్రమంలో 42% రిజర్వేషన్ని అమలు చేయడానికి మాకున్నటువంటి మార్గాలు వాటన్నిటినీ కూడా దేశంలో ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా అభిషేక్ సింఘ్వి గారు లాంటి వారిని, అట్లాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని కూడా, వారు కూడా ఢిల్లీలో ఉన్నారు, వారిని కూడా కలిసి వారి అభిప్రాయాలు తీసుకొని పోవటం కోసం ఇక్కడికి వచ్చాం. మేము వచ్చింది దాన్ని అమలు చేయటం కోసం, 42% రిజర్వేషన్ అమలు చేయటం కోసం, లీగల్గా ఏమన్నా ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఏ మార్గాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం వచ్చాం.